నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ముందుగా టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 11వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాల నుండి స్వాతి నక్షత్రం 1వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అయితే చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, స్వాతి నక్షత్రాధిపతి రాహువు, ఇక తులారాశి అధిపతి శుక్రుడు. అంటే ఈ శుక్రుడు బుధుడు కూడా శుక్రుడు చిత్తా నక్షత్రాధిపతి కుజుడు వీరిద్దరూ కూడా ధనుసు రాశిలో కుజుడు, రవి, శుక్ర, బుధలు నలుగురు అక్కడ సంయోగంలో సంచరిస్తున్నారు ధనుసు రాశిలో వీరిద్దరు కూడా వారితో. ఇక స్వాతి నక్షత్రాధిపతి రాహువు కుంభరాశిలో తన స్వస్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో శని, ఇక మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం యథావిధిగా జరుగుతుంది. ఇది ఖగోళంలో గ్రహాల పరిస్థితులు. చంద్రుడు మాత్రం తులారాశిలో సంచరిస్తున్నాడు. వీరి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఈ గ్రహాల ఈ చతుర్రాహి అనేది ధనుసు రాశిలో జరుగుతుంది. వీటి ప్రభావాలు కూడా కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, కొన్ని గ్రహాలు అనుకూలించవు. ఒక్కోసారి కొన్ని రాశుల వరకు ఎవరో 1-2 రాశులకు కూడా 4 గ్రహాలు అనుకూలించేది చాలా తక్కువ ఉంది. ఇక 2 గ్రహాలు అనుకూలిస్తాయి, 2 గ్రహాలు అనుకూలించవు అనే విధంగా చతుర్రాహిలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదేమైనా మధ్యమంగా ఉంటాయి. అసలు బాగోని వాళ్ళు కూడా ఉంటారు అనేది చెప్పుకుందాము. ఇక రాశుల వారీగా చూద్దాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. సప్తమ చంద్ర సంచారం బాగానే ఉంటుంది, చంద్రుడు అనుకూలంగానే ఉంటాడని చెప్పచ్చు. అయితే సప్తమాధిపతి శుక్రుడు తులారాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. తులారాశి అధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఈరోజు అనేది వీరికి మేషరాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపార భాగస్వామ్యాలలో సానుకూలత ఉంటుంది దీని మూలంగా. ఇక 2026 సంవత్సరం లేలినాడు శని ప్రారంభం కావడంతో వీరికి నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం అనేది సూచిస్తుంది. వీరు ఎప్పుడు ఇది పాటించాలి విధిగా. ఈ విషయాన్ని ఎక్కువగా వాదనలు చేయటం, ఆర్గ్యుమెంట్స్కి పోవటాలు, వీటికి వివాదాలకి దూరంగా ఉండాలి ఈ మేషరాశి వారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో తన స్వస్థానంలోనే చంద్ర సంచారం జరుగుతుంది వృషభ రాశి. ఇక 6కి అంటే శత్రు రుణ రోగ స్థానం అది. అయితే ఈరోజు వీరికి శత్రువులపై విజయం సాధిస్తారు. 6లో చంద్రుడు చాలా అనుకూలిస్తాడు. అటు శని అనుకూలిస్తున్నాడు వృషభ రాశికి, గురువు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇందాక మేషరాశి వారికి ఓన్లీ శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రాహు ఒకడే అనుకూలిస్తాడు అనమాట. ఇప్పుడు వీరికి గ్రహబలం ఉంది, వీరికి ఇంకా కొంచెం మేషరాశి వారి మీద బాగానే ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. 6లో సంచారం అనుకూలం, చంద్ర సంచారం. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిపాటి శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. ఎందుకంటే రాశ్యాధిపతి తన సొంత రాశి తన మీదే 6లో కొంచెం కొద్దిపాటి ఆరోగ్యానికి శ్రద్ధ చూపించాలి ఈరోజు వీరు. ఇక వీరు ఈరోజు రుణాలు ఏమైనా ఉంటే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తానికి ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి, చంద్ర ప్రభావాలు ఉంటాయి ఈ విధంగా. తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం ఉంటుంది, బాగానే ఉంటుంది పంచమ చంద్ర సంచారం అనేది. ఇక గురుని దృష్టి ఉంటుంది దాని మీద, ఈ మిథున రాశి వారికి పంచమం మీద. అలాగే వీరికి మిథున రాశి వారికి సప్తమం మీద కూడా గురు దృష్టి ఉంటుంది. అక్కడ 4 గ్రహాల సంచారం జరుగుతుంది, వారి మీద కూడా గురు దృష్టి ఉంటుంది అనేది. తర్వాత భాగ్యస్థానం మీద కూడా గురు దృష్టి ఉంటుంది అనేది చెప్పచ్చు. మిగతా గ్రహానుకూలత అంతగా లేదు. ఇక సంతాన విషయంలో పంచమం మీద జరిగేటప్పుడు సంతాన విషయాల్లో శుభవార్తలకి మంచి అవకాశాలు ఉంటాయి. ఏదైనా శుభవార్తలు వినేందుకు జాబు కానీ, పెళ్ళిళ్ళు కానీ, కుదరటాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వారి నుంచి మంచి అనుకూలతలే ఉంటాయి.
ఇక సృజనాత్మక పనుల్లో విజయం లభిస్తుంది అనేది. అంటే ఈరోజు వీరి క్రియేటివిటీకి సంబంధించింది సృజనాత్మకంగా అంటే ఏదన్నా కొత్తగా మంచిగా ప్లాన్ చేసుకునేదానికి వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలుగా వీరి బుద్ధి ప్రచోదయం అవుతుందంటారు చూడండి, అలా అన్నమాట. బాగా ఉంటుంది అనేది. పాత పరిచయాలు అయితే కనుక పునరుద్ధరించబడతాయి ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మిథున రాశి వారికి. పర్వాలేదు, బాగుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం జరుగుతుంది. 4లో చంద్ర సంచారానికి 4వ అధిపతి 6లో చంద్ర సంచారం జరుగుతుంది. 6లో శుక్రుడు 6లో ఉన్నాడు. అక్కడ బుధ కూడా సంచరిస్తున్నాడు. కుజుడు రవి కూడా సంచరిస్తున్నాడు. వీరికి కుజ రవిలు బలం ఉంటుంది ఈరోజు వీరికి 4లో చంద్ర సంచారానికి. మిగతా గ్రహానుకూలత అంతగా లేదనేది చెప్పచ్చు వీరికి. ఇక చంద్ర ఆధారంగానే 4లో. అయితే ఈరోజు కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి అనేది చెప్పచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే కొద్దిపాటి శ్రద్ధ అవసరం చాలా అనేది చూపిస్తుంది. ఇక ఈరోజు వీరికి ఇక భూమి కానీ వాహనాలు కానీ కొన్ని ప్రయత్నాలు చేసేవారికి వారి ప్రయత్నాలన్నిటికీ ఒక కొలిక్కి వస్తాయి. ఈరోజు కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. తృతీయ చంద్ర సంచారం ధైర్య సాహసాలకి, సిబ్లింగ్స్కి, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి, అందరికీ కూడా వీరికి వారందరి నుండి కూడా తోబుట్టుల నుండి ముఖ్యంగా సహకారం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ధైర్య సాహసాలతో ఈరోజు పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనేది ఉంటుంది. చిన్న ప్రయాణాలు అయితే ఈరోజు వీరికి లాభిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఇది కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం. రాశ్యాధిపతి 4లో అనుకూలంగా ఉన్నాడు. శుక్రునితో కలిసి అనుకూలంగా ఉన్నాడు. ఇక అక్కడ రవి కుజులు అనుకూలం లేరు అనేది చెప్పచ్చు. 10లో గురువు అంత దృష్టిల వల్లే అనుకూలం, కానీ 4 మీద దృష్టి ఉండటంతో 6 మీద కూడా దృష్టి ఉండటంతో కొద్దిపాటి అనుకూలతలు తక్కువే ఉంటాయి అనేది. అయితే ఆర్థిక లావాదేవీల్లో వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వాక్చాతుర్యంతో పనులు చక్కబెట్టుకోగలుగుతారు వీరు. ఎందుకంటే బుధుడు అనుకూలంగా, రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయ అధిపతి శుక్రుడు వాక్కుకి, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా అయితే మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కుజుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి శుక్రునితో కుజుని యుతిలో ఉన్నాడు. రవి కుజులు అక్కడే ఉన్నారు. సో కాబట్టి విభేదాలు రాకుండా ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం బాగుంటుంది. చంద్రుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నందువల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అటు శని అనుకూలిస్తున్నాడు, ఇటు గురువు అనుకూలిస్తున్నాడు. వీరికి చంద్రబలం బాగానే ఉంది. ఇక చిత్తా స్వాతి నక్షత్రాల ప్రభావంతో కళాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఈరోజు ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి తులారాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయస్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలించిన కుజ రవిలు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక మిగతా గ్రహానుకూలత అయితే వీరికి లేదు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి వ్యయస్థానంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక విదేశీ ప్రయత్నాలు విషయాల్లో ఫలిస్తాయి, వాటికి బాగుంటుంది. ఇక కాకపోతే ఈరోజు కొద్దిగా కంటి సంబంధిత సమస్యల పట్ల కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు. ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేది, మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. మిత్రుల నుండి సహాయం అందుతుంది. ముఖ్యంగా స్నేహితులు 11వ లాభస్థానం అందుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే కృషి ఏదైతే ఉందో వీరికి ఇదివరకటి నుంచి కూడా చేస్తున్న కృషి ఫలిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు దశమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. దశమంలో మకర రాశి రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలు అంత పెద్ద అనుకూలంగా ఏమీ లేవు అనేది చెప్పచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది.
ఉద్యోగస్తులకి, కానీ పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల నుండి అయితే ప్రశంసలు అవన్నీ బాగానే ఉంటాయి. పని విషయంలో సామాజిక హోదా కూడా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి కాబట్టి పని భారానికి కొద్దిపాటి శ్రద్ధ తీసుకోండి. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. కుంభరాశిని అనుసరించి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి నవమ అంటే భాగ్యస్థానం, అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు ఈరోజు అనేది చెప్తుంది. తండ్రితో సత్సంబంధాలు మెరుగుపడతాయి వీరికి అనేది కనపడుతుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి. కొద్దిపాటి అలసట, ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి కొద్దిపాటి ఇలాంటివి అనేది సహజంగా వారికి ఏలినాటి శని వల్ల ఉండే ప్రభావాలు అయితే ఈరోజు కొద్దిపాటి ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక మీనరాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి. వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మానసిక ఒత్తిడి ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారం మానసిక ఒత్తిడిని ప్రేరేపిస్తుంది కాబట్టి ధ్యానం చేయండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశిలోకి చంద్ర ప్రభావాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ ఏరియాల్లో చంద్ర ప్రభావాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పటం. ఇక ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, ఇక ప్రమాద సూచనలు, ముఖ్యమైన జాగ్రత్తలు, ప్రమాద సూచనలు అంటే చంద్రుడు చిత్త మరియు స్వాతి నక్షత్రాల్లో ఉన్నాడు. కొద్దిపాటి ప్రయాణాల్లో అజాగ్రత్త అనేది పనికిరాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. మీనరాశి వారు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా మీనరాశి వారికి అష్టమ సంచారం జరుగుతోంది కాబట్టి వారు కొద్దిపాటి జాగ్రత్తలుగా ఉండాలి. కుజుడు 4వ దృష్టితో మీనరాశిని చూస్తున్నాడు. శని రాశిలోనే గురువు 4వ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. ఈ విధమైన వీటికి కొద్దిపాటి అననుకూలతలే ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇక వాహనకారకుడు శుక్రుడు కూడా 4 దశమంలో ఉండి రాశిని చూస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య సమస్యలు అయితే కనుక వీరికి కొద్దిపాటి ఈరోజు వాత సంబంధిత సమస్యలు లేదా అలసట అనేది కనిపిస్తుంది. సర్వసాధారణంగా ప్రాణాయామం చేయడం ద్వారా శక్తిని పొందవచ్చు అనేది చెప్తుంది శాస్త్రంలో, యోగా శాస్త్రం. అయితే సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కనుక స్వాతి నక్షత్రం వారు తమ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది అనేది సూచిస్తుంది ఈరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు దూరంగా ఉండటం చేయండి. ఇక సాధారణ పరిహారాలు, ఇక ఈరోజు చంద్ర ధ్యానం చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని రాశుల వారికి కూడా సర్వసాధారణ పరిహారాలే చెప్పడం జరుగుతుంది. ఇక దానంగా బియ్యం లేదా పాలు పేదలకు దానం చేయడం కూడా ఈరోజు శుభప్రదం అనేది చెప్పవచ్చు. ఇక నక్షత్రాధిపతి పూజ అనేది చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. ఇక విశ్వకర్మ పూజ లేదా బ్రాహ్మణ స్వామి ఆరాధన చేయడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి. చిత్తా నక్షత్ర ఆటంకాలు అనేది చిత్తా నక్షత్రం వారికి వర్తిస్తుంది. ఇది ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారైతే కనుక రాహు అధిపతి రాహు కావడంతో దుర్గాదేవిని పూజించటం లేదా రాహుకాలంలో దీపం వెలిగించటం వీరికి శ్రేయస్కరం ఈరోజు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక స్తోత్ర పఠనం, మంత్ర పఠనం, లలిత సహస్రనామ పఠనం అన్ని రాసుల వారికి కూడా రక్షణగా నిలుస్తుంది అనేది చెప్పబడుతోంది పరిహారంగా ఇందులో. ఇది ద్వాదశ రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సమస్యలుకి పరిహారాలు, ఇక చిన్న పరిహారాలు, రోడ్డు ప్రమాదాలకి అప్రమత్తంగా ఉండే అలర్ట్స్ అన్నీ కూడా సూచించడం జరిగింది. చంద్ర ప్రభావాలు ఏ పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్లు యాక్యురేట్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ గోచార అంచనాలు. మీకు జన్మ జాతకం నుండి దశలు, అంతర్దశలు ఇదే విధంగా అక్కడ గ్రహస్థితి ఉంటే గనక యాక్యురేట్ రిజల్ట్స్, లేదంటే జన్మ జాతకాన్ని లగ్నాన్ని బట్టి కొద్దిపాటి మార్పులు జరుగుతాయి. కానీ గోచార అంచనాలు మాత్రం చెప్పటం జరిగింది. ఇవి సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.